లోక్ అదాలత్లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి స్వాతిరెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా కోర్టు కాంప్లెక్స్ లో న్యాయమూర్తి స్వాతిరెడ్డి మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 14న సిద్దిపేట కోర్టు హాల్లో జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా స్పెషల్ బెంచ్లు ఏర్పాటు చేసి కేసులు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామన్నారు. నమస్కారం అండి. 14/12/2024 14th December 2024 రోజు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. ఈ మూలంగా చెప్పేది ఏంటంటే లాస్ట్ టైం లోక్ అదాలత్లో కూడా ఇటు ప్రెస్ వాళ్ళు కానీ అడ్వకేట్స్, పోలీస్, మా సహచర న్యాయమూర్తులు, కక్షిదారులు, ప్రజలందరూ సహకరించి ఎన్నో కేసుల్ని రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకున్నారు. అలాగే ఈ లోక్ అదాలత్లో కూడా అన్ని రకాలుగా ఉన్న సివిల్ కేసులు, అలాగే కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు, ఫ్యామిలీ మ్యాటర్స్ అన్ని కేసుల్ని కూడా సామరస్యంగా పరిష్కరించుకోవాలని, దీనికి సంబంధించి మీడియా వాళ్ళు ఎక్కువగా ప్రచారం చేయాలని కోరుకుంటున్నాను. ఎటువంటి కేసులు క్రిమినల్లో కాంప్రమైజ్ చేసుకోవచ్చు అంటే మన పాత సిఆర్పిసి యాక్ట్ ప్రకారం అయితే 320 సిఆర్పిసిలో చెప్పిన అఫెన్సెస్ని మనము కాంపౌండ్ చేసుకోవచ్చు. అలాగే కొత్త బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం అయితే సెక్షన్ 359 ప్రకారం మన కేసెస్ అన్ని కాంపౌండ్ చేసుకోవచ్చు. దాంట్లో మొత్తం మనకి 50 పైన అఫెన్సెస్ని ఇచ్చారు 359 సిఆర్పిసిలో. ఇవన్నీ కేసెస్ని కూడా మనము సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు. అలాగే ప్రీలిటిగేషన్ కేసులు ఉన్నా కూడా మనము కోర్టులో కేసు వెళ్ళకముందే మనం ఏమైనా కొట్లాటల్ని పరిష్కరించుకోవాలనుకున్నా కూడా ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఏదైనా నేరంకి ఏదైతే కాంపౌండబుల్లో అలాంటి కేసెస్లో అటెంప్ట్ టు డూ దట్ అఫెన్స్ కూడా కాంపౌండబుల్లే అవుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ, కక్షిదారులందరూ ఈ సందర్భాన్ని వినియోగించుకోవాలని, ఎక్కువ కేసులు పరిష్కరించేలా చూడాలని కోరుకుంటున్నాను.